దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభువైన క్రీస్తు పేరిట ప్రేమపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మనం ఈ రీతిగా నిలిచి ఉన్నాం. ఆయన మహిమ షకీనా మేఘం మన కుటుంబాల మీద నిలిచి ఉంది. మన ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా ఆయన రెక్కల చాటున మనల్ని కాస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆదివారం ప్రభు దినం ఈ రీతిగా మనం ప్రభువును ఆరాధించడానికి ఆయన అవకాశం ఇచ్చారు. ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఈనాటి ఆరాధనను ప్రారంభించుకుందాం. అందరూ తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. నైనా మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వారి వారి గృహాల్లో ఈ రీతిగా నిన్ను ఆరాధన చేస్తున్నా జలధర కుటుంబములన్నింటినీ నీ కృపగల చేతులకు అప్పగిస్తూ ఈ ఆరాధనను మీకు ఇంపైన సువాసన కలిగిన ఆరాధనగా మేము ఆరాధించడానికి నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని యేసు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరం కలిసి ఒక పాట పాడదాం, ప్రభువుని స్తుతిద్దాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, తన చేతితో రోగాలు లయం చేసిన యేసయ్య. అందరు కలిసి పాట పాడదాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. నీటిపై టీవిగా నడిచిన వాడతడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి,
సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా బీటైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా బీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి ఆ యేసయ్య మనతో ఉన్నారు. అందుని బట్టి ఆయనకు స్తోత్రం చెల్లించాలి. ఇంతవరకు చక్కగా యేసయ్య గొప్ప దేవుడు అంటూ ఆయనకు స్తుతి చెల్లించాం. ఈ సమయంలో ఆయనను ఆరాధన చేద్దాం. అందరము లేచి నిలబడి హృదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయాల్లోనికి తెచ్చుకుంటూ, యేసయ్యా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, ఘనమైన దేవానికి వందనాలు. ప్రభువా, నిన్ను ఈ రీతిగా స్తుతించే భాగ్యం మాకు ఇచ్చావు. సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయ వరకు నీ నామము స్తుతి నొందదగినది అంటూ ఆయనకు ఆరాధన చేద్దాం. ఆరాధనలో భాగంగా కీర్తనల గ్రంథం 139వ కీర్తన మొదటి నుండి 8 చరణాలు చదువుకుని తర్వాత మనము ఆరాధనలో చూడదాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకముందే అది నీకు బుద్ధిగా తెలిసి ఉన్నది. వెనుకకు ముందుకు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళ ముందు పండుకున్నాను, నీవు అక్కడ ఉన్నావు. దేవానికి స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మా సమస్తము మీకు ఎరికేని, మేము కూర్చుండుట, మేము నడుచుట, మేము లేచుట, మేము పరుండి ఉండుట అన్నీ నీకు ఎరికని చెప్పి నీ భక్తుడు చెప్పిన మాట సత్యం, సత్యం. మాట మా నాలుగు రాకమునిపే మీకు సమస్తము తెలిసే ఉన్నదని. మా స్థితి, మా గతి అన్నిటినీ ఎరిగిన దేవుడు కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం అంటూ ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఆయనకు వందనాలు చెల్లించాం. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయం జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా, దేవా. నీ దయలు నీ కృపలు కాచితివి గతకాలము. నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను
విడచి వెలిగనను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా ఓదార్పు అయినా చింత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఓదార్పు అయినా చింత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ ఏ రీతి పాడనయా నీవేనా మార్గము నీవేనా జీవము నీవేనా గమ్యము నీవేనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నాకు సుగుమం నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గతకాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము నీ దయలో నీ కృపలో గతకాలం అంతా దాచావయ్యా, మమ్మల్ని కాచావయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. కష్టకాలం దుఃఖ సమయం అయినా మమ్మల్ని విడిచిపెట్టలేదు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనని దావీదు చెప్పాడు. అలాంటి గాఢాంధకరమైన పరిస్థితుల్లో మేమున్నప్పుడు మమ్మల్ని వెన్నంటి ఉన్న మా దేవా, నీ దుడ్డుకర్ర నీ దండం మమ్మల్ని ఆదరిస్తున్నాయి. నేనున్నానంటూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకే స్తుతి, నీకే స్తుతి. అత్యున్నతుడా, మహోన్నతుడా, మహాదేవుడా, నీకు వందనాలు. భూమి ఆకాశములను సృజించిన మా పరమ తండ్రి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. గనుడవైన దేవా, నీకు వందనాలు. మృత్యుంజయుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ నామము ఘనమైనది, అన్ని నామముల కంటే పైనామం, మహత్తు గల నామం, మహిమ గల నామం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు,
మేమైతే మా దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. ఆయన నామమే మాకు గొప్ప, ఆయన నామమే మాకు ఘనత. అట్టి నామమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఘనమైన దేవా, మా స్తుతులు స్వీకరించండి. ఈ దినాన్ని ఈ రీతిగా సజీవులుగా ఉండి మిమ్మల్ని స్తుతిస్తున్నామంటే అది కేవలం నీ కృప అని ఎరిగిన వారం బాబు. సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఆయన మా స్తుతులను స్వీకరించండి, మా స్తుతులను స్వీకరించండి. మమ్మల్ని అందరినీ నీ కృపగల చేతుల్లో ఉంచుకున్నందుకు మరొకసారి నీ నామమునకు స్తోత్రం చెల్లిస్తూ, మీ నామమే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఎన్నదగినది పెంచి మీ నామమునకు కృతజ్ఞతాస్తుతి ప్రార్థన అర్పించుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని ప్రియ సంగమ, మరొకసారి జల్దరు కుటుంబానికి అంతటికీ ప్రభు అయిన క్రీస్తు పేరిట శుభవందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు. అందరినీ దేవుడు కాచి కాపాడాడు. మన కుటుంబాల్లో ఏ కీడు ఆయన మనకు రానివ్వలేదు. అందుని బట్టి ఆయనకు మనము స్తోత్రం చెల్లించాలి. దేశమంతా, ప్రపంచమంతా, అలాగే మన ప్రాంతమంతా కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో ప్రభువు మాటలు మనకు ఆదరణ కలిగి చేస్తాయి. ప్రభువు మాటలు మనకు బలాన్ని ఇస్తాయి. ఆయన మాటలు మహిమ కలిగినవని చెప్పి మనం చూస్తాం. అవి జుంటి తేనె దారాల కంటే మధురమైనవి అని దావీదు చెప్తున్నాడు. ఆ మాటలను మనం ఆరగిస్తే, ఆ మాటలను మనం అంగీకరిస్తే, ఆ మాటలలోని మహత్తు వలన మన జీవితాలు బాగుపడతాయి, మన ఆరోగ్యాలు కుదుట పడతాయి, మన మనస్సులు నిమ్మళిస్తాయి, మన ఆత్మ ఉజ్జీవింపబడుతుంది. కాబట్టి ప్రభువు మాటను ఆలకిద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో నేను ఈ మాటను చదువుతున్నాను. ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగినది. నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరెను. గమనించింది దేవుని సంగమం. ఈ రోజును చూస్తుంటే చాలా భయంకరంగా రోజులున్నాయి అని అనిపిస్తుంది కదా. కరోనా అనే మహమ్మారి ఈ ప్రపంచాన్ని, మనల్ని చాలా ఇబ్బందులు పెడుతుందని చెప్పి ఎంతో బాధపడుతున్నాం. అందరం కలిసి ఒక చోట కూడుకొని ప్రభువుని ఆరాధన చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము అని అనిపిస్తుంది కదా. ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచన వస్తుంది ఒక్కొక్కసారి కదా. ప్రత్యేకించి ఆసుపత్రుల్లో చాలామంది ఉన్నారు. మనకి కావలసిన వారే, మిత్రులే, మన తోటి వారే, మన ఇరుగు పొరుగు వారే. ఆక్సిజన్ అందక కొంతమంది కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆయాసంతో కొంతమంది రొప్పుతూ ఉన్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఏదైనా ఒక మంచి మాట వినపడితే బాగుండు అని అనిపిస్తూ ఉంది. ఒక మంచి మాట మన చెవిని పడితే బాగుండు, ఒక మంచి మాట మనకు ఆదరణ కలిగి చేస్తే బాగుండు అని అనిపిస్తున్న ఈ సమయంలో ప్రభు అంటున్నాడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరింది అంటున్నాడు. ఈ మాట లేఖనం అంటే రాయబడిన మాట, ముందుగా చెప్పబడిన మాట. ఇట్స్ ఎ స్క్రిప్చర్. ముందుగా చెప్పబడిన మాట, మీకోసం దేవుడు ముందుగా ఇచ్చిన మాట, మీకోసం దేవుడు ముందుగా ఉంచిన మాట, మిమ్మల్ని ఆదరించడానికి దేవుడు ముందుగానే చెప్పిన మాట, మిమ్మల్ని బలపరచడానికి దేవుడు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే చెప్పిన మాట. ఈ మాట ఎప్పుడు నెరవేరుతుంది అని అనుకుంటున్నారు కదా. ఈ మంచి మాట మా జీవితాల్లో ఎప్పుడు నెరవేరుతుంది అని, ఈ మంచి మాట మాకు ఎప్పుడు వినిపిస్తుంది, ఈ మంచి మాట మాకు ఎప్పుడు అనుభవంలోనికి వస్తుంది అని మనం అనుకుంటున్న సమయంలో ప్రభు ఏమంటాడు తెలుసా? నేడు, ఈరోజే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మన భగవద్గీత చెప్తున్నాడు, ఈరోజే ఈ మాట
మీరు వింటున్నారు కదా, వినికిడి అంటే వినడం. మీరు వింటుంటుండగా ఈ మాట నెరవేరింది, మీరు వింటుంటుండగా ఈ మాట నెరవేరింది అని ప్రభు చెప్తున్నాడు. మనం వింటుంటుండగా నెరవేరిన మాట ఏంటి? మనం వింటుంటుండగా మనకు దేవుడు చెప్పిన ఆ మాట ఏమిటి? అది ఎలాగూ నెరవేరింది? ఎవరితో ఆ మాట దేవుడు చెప్పాడు? ఎప్పుడు చెప్పారు? అది మన వినికిడిలో. ఈరోజు ఈ వాక్యం ఈ రీతిగా వింటున్నా మీ అందరి వినికిడిలో, ఈ వీడియో ద్వారా వాక్యం వింటున్నా మీ అందరి వినికిడిలో, మనందరం వింటుండగా యేసయ్య అంటున్నాడు, మీ వినికిడిలో ఈ మాట నెరవేరింది. ఈ మాట ఎక్కడ చెప్పబడింది తెలుసా? నజరేతు అనే గ్రామంలో చెప్పబడింది. నజరేతు అంటే వేరుగా ఉంచబడింది అని అర్థం. సెపరేట్, వేరుగా ఉంచారు ఆ గ్రామాన్ని. ఆ గ్రామం మంచిది కాదు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నతనీయేలు అంటాడు, నజరేతుని గురించి మాట్లాడుతూ, నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా అంటాడు. నజరేతులో మంచి ఏముంటుందయ్యా? అందరూ ఆనాటి కాలంలో అనుకుంటున్న సందర్భం అది. నజరేతు ప్రత్యేకంగా ఉన్నవాడు. నజరేతు వారు ఒక సెపరేట్ చేస్తారు, ఐసోలేట్ చేస్తారు నజరేతుని. ఆనాటి ప్రజలు అక్కడేమీ మంచి ఉండదండి. ఐసోలేషన్ సెంటర్లో ఉండాలని ఎవరు కోరుకుంటారు? కానీ ఆ నజరేతులో ఈ మాట మాట్లాడుతున్నాడు ప్రభు. ఆ నజరేతులో యేసుక్రీస్తు అనే దైవం ఈ భూమి మీదకి నరునిగా వచ్చిన దైవం, మానవునిగా వచ్చిన దేవుడు నజరేతు అనే ఆ గ్రామంలో తనకు 30 ఏండ్ల వయసు వచ్చినప్పుడు అక్కడ నిలవబడి చెప్పిన మొదటి మాట, ఆయన సువార్త, మంచి మాట ప్రారంభం. ఆయన జీవితంలో దైవంగా ప్రత్యక్షపరుచుకోవడం ప్రారంభం. గమనించింది, మొట్టమొదటిసారిగా ఆయన ఈ భూమి మీద జన్మించారు. కన్యమరియ గర్భాన మరియ యోసేపులు ఆయన తండ్రిగా, తల్లిగా మరియ యోసేపులు ఉన్నారు. చిన్న వయసు నుంచి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు తల్లిదండ్రుల మధ్య పెరిగినారు. 30 ఏండ్ల వయసు వచ్చిన తర్వాత ఆయన ఒకసారి ఆ నజరేతు అనే గ్రామంలో, తను పుట్టి పెరిగిన ఆ గ్రామంలో ఒక గ్రంథాన్ని తన చేత పట్టుకొని, ఆనాడు చుట్టబడిన గ్రంథాలు ఉండేవి, చక్కగా స్క్రిప్చర్స్ అన్ని ఇలాగా చుట్టి ఉండేవన్నమాట. ఆ గ్రంథాన్ని తీసుకొని వారి మధ్య నిలవబడి సమాజ మందిరంలో, ఈరోజు చర్చెస్ అంటున్నాం, సంఘాలు అంటున్నాం, ఆనాడు సమాజ మందిరము అనేవారు. ఆనాటి సమాజ మందిరంలో, సమాజముగా కూడిన యూదుల మందిరంలో యూదులందరూ కూడా అక్కడ కూర్చుని దేవుని మాటలను వారు మననం చేసుకుంటుంటారు. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటుంటారు. సమాజ మందిరంలో కూర్చొని దేవుడు మనకి ఈ మాటలు చెప్పారు అని చెప్పేసి వారు అనుకుంటున్నారు. ఆ మాటలను కూడా, ఆ మాటలను చదువుకుంటుంటారు. ఆ మాటలు దేవుడు చెప్పాడని తెలుసు, కానీ అవి ఎప్పుడు నెరవేరుతాయో వారికి తెలియదు. చెప్పడం జరిగింది అని మాత్రమే వారికి తెలుసు. దేవుని ప్రియసంగమా, ఆ చెప్పిన మాటలను చదువుకుంటున్నారు, కానీ అవి నెరవేరినవని చెప్పబడిన మాట వచ్చింది. వారందరూ అలాగ కూర్చున్నారు. యూదులందరూ కూడా సమాజ మందిరంలో కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు అనే ఆ దైవం, ఈ భూమి మీదకి వచ్చిన దైవ మానవుడు లేచి నిలబడి ఒక గ్రంథపు చుట్ట తన చేతిలోకి తీసుకొని, ఒక పుస్తకాన్ని తన చేతిలోకి తీసుకొని, ఆ చేతిలో తన చేతిలో ఉన్న పుస్తకంలోంచి కొన్ని మాటలు చదువుతున్నారు. ఈ మాటలను ఎప్పుడు రాయబడినవో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాకపోవడమే 700 సంవత్సరాలకి పూర్వం. ఈ రోజు ఇది మీ మధ్య నెరవేరుతుంది, కానీ ఈ స్థితిలో ఇది ఇలాగ నెరవేరడానికి ముందుగా దేవుడు తన ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఈరోజు దేవుడు మన జీవితంలో కార్యం చేయబోతూ ఉన్నాడు. ఆ కార్యానికి దేవుడు ముందుగానే ప్రణాళిక వేశాడు. ఆయన టైమింగ్ వేరు, ఆయన ఏ సమయంలో ఏమి చెయ్యాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక వేరు. దేవుని ప్రియసంగమా, ఈరోజు నేను ఎట్లా ఎందుకున్నాను? ఒకళ్ళు బలహీనుడిగా ఎందుకున్నాను?
లేకపోతే నువ్వు మరో పరిస్థితులు ఉంటే నేను ఎందుకు ఇలా ఉన్నాను అనుకుంటావు. కానీ దేవుని టైమింగ్ వేరు. దేవుడు ఏ సమయంలో నీకు ఏమి చేయాలనేది ఆయన చిత్తం. అందుకే అంటున్నాడు, ఇది ఇప్పుడు నెరవేరాల్సింది నెరవేరింది అన్నాడు అంతే ప్రభు. అలాగూ ఆ మాట నెరవేరక మునుపది 700 సంవత్సరాలకు ముందు చెప్పబడిన మాట. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 6వ వచనంలో ఆ మాట యెషయా అనే ప్రవక్త, దేవుని మాటను తన ప్రజలకు వెల్లడి చేసే ప్రవక్త యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 6వ వచనంలో ఆ మాటలు చెప్తున్నాడు. 42వ అధ్యాయము యెషయా గ్రంథం 1వ వచనం నేను చదువుతున్నాను. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచాను. నేను నా సేవకుని భూమి మీదకి పంపిస్తాను, అతని మీద నా ఆత్మను ఉంచుతున్నాను. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. దేవుడు దైవం, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన వాడు, నిత్యము ఉండేవాడు, నాశనం లేనివాడు, స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు, భూమిని ఆకాశమును యావత్తు సృష్టిని సృష్టించినవాడు, ఆది అంతము లేనివాడు. ఆ దైవం అంటున్నాడు, నేను నా ప్రియుణ్ణి భూమి మీదకి పంపిస్తా ఉన్నాను, నా ఆత్మను ఆయన మీద ఉంచుతున్నాను. ఎందుకు పంపిస్తున్నావు? ఎందుకు నీ ఆత్మను ఆయన మీద ఉంచి పంపిస్తున్నావు? ఆత్మను ఉంచి అభిషక్తునిగా పంపిస్తున్నాడు. అభిషక్తుడు అంటే ఆత్మను ఉంచి పంపబడినవాడు అని చెప్పి, అభిషేకం పొందుకున్నవాడు అని చెప్పి నేను పంపిస్తున్నా. ఎందుకు అంటే ఆయన చెప్తా ఉన్నాడు అక్కడే 42వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. గుడ్డివారి కన్నులు తెరుచుటకు, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారికి బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు, యెహోవానగు నేనే నీతి విషయముల్లో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నేను ఇందుకు పంపిస్తున్నా. చీకటిలో ఉన్న వారికి వెలుగు వచ్చిందని చెప్పమని, బందికానాలో ఉన్న వారికి విడుదల వచ్చిందని చెప్పమని, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం వచ్చిందని చెప్పమని, గుడ్డి వారికి కన్నులు తెరువు చేయబడతాయని చెప్పమని, చెవిటి వారికి చెవులు వినికిడి శక్తిని పొందుకోగలుగుతాయని చెప్పమని, రోగగ్రస్తులకు విడుదల కలుగుతుంది అని చెప్పమని, బీదలకు మంచి మాట వినిపించబడుతుంది అని చెప్పమని నేను నా సేవకుడిని పంపిస్తాను. ఆయన ద్వారా ఇవి నెరవేరుతాయని నేను నా సేవకుడిని పంపిస్తున్నానని చెప్పి దేవుడు కొన్ని వందల సంవత్సరాల పూర్వమే ఒక ప్రవక్త ద్వారా ఈ మాటలు చెప్పారు. ఈ ప్రవక్త చెప్పిన మాటలను వల్లవేస్తున్నారు అక్కడున్న యూదులు. వారు తలంచుకుంటున్నారు. ఈ మాటల్ని వారు చదువుకుంటుండగా నజరేతులో ఆయన పెరిగిన ఆ ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభు ఆ సమాజ మందిరంలో నిలవబడి ఆ చదవబడుతున్న ఆ పుస్తకపు చుట్టను తన చేతిలోనికి తీసుకుని వారి దగ్గర నుంచి ఆయన చదువుతున్నాడు. ఇప్పుడు ఆ మాటలను లూకా సువార్త గమనించండి, 8వ అధ్యాయం. నజరేతులో యేసుక్రీస్తు ప్రభు, అందుకే ఆయన్ని నజరేతు వాడైన యేసు అంటారు. నజరేయుడైన యేసు. ఒక చిన్న గ్రామమే, కానీ యేసుక్రీస్తు ప్రభు వలన ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది ఆ గ్రామం. విడువబడిన గ్రామమే, తృణీకరింపబడిన గ్రామం, మంచి లేదని ఆ గ్రామాన్ని అన్నారు. కానీ మంచివాడైన యేసు నజరేతులో నుంచి వచ్చాడు. గమనించండి దేవుని ప్రియసమ్మ, మనం మంచివారం కాకపోవచ్చు, కానీ మంచివాడైన యేసు మనలో ఉండాలనుకుంటున్నాడు. నజరేతు వాడైన యేసు అక్కడ నిలవబడి ఆ గ్రంథపు చుట్టను తన చేతిలోనికి తీసుకుని ఆయన ఇలాగ చెప్పినాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. యేసయ్య ఇప్పుడు నజరేతులో ఉన్నాడు. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. ఆయనకు దేవుని మందిరానికి వెళ్ళడం అలవాటు, వాడుక. ఆ వాడుక చొప్పున ఆ దినాన్ని అక్కడికి వెళ్ళారు. అంతకు ముందు కూడా వెళ్ళారు, కానీ ఆ దినాన్ని వెళ్ళి చదువుటకై నిలుచుండగా
ఆయన ఆ పుస్తకాన్ని చదవడానికి నుంచుంటే యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన పుస్తకం చదవడానికి, ఆ వాక్యాన్ని వల్లి వేయడానికి యేసుక్రీస్తు ప్రభువు లేచి నిలబడితే యెషయా గ్రంథం ఆయన చేతికి ఇచ్చారు. ఆయన గ్రంథం విప్పి ఇలాగ చదువుతున్నారు, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించడానికి. సువార్త, మంచి మాట చెప్పండి ఈ లోకానికి మంచి మాట కావాలి. ఈ దినాన్ని గమనించింది దేవుని, ఒక మంచి మాట చెప్పేవారు ఎవరైనా ఉంటే బాగుంటుంది ఆశతో ఎదురు చూస్తున్న సమయాలు ఇవి. ఎవరైనా ఒక మంచి మాట చెప్తే బాగుంటుంది. ఆ మంచి మాట చెప్పమని ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు. బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. ఈయన చదువుతున్నాడు ఆ మాట, మామూలుగా చదువుకుంటున్నారండి అందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు, ఆయన చదువుతున్నారు. ఇది ప్రవక్త చెప్పిన మాట, ప్రవక్త చెప్పిన మాటను చదువుకుంటున్నారు. అక్కడ వాళ్ళందరూ ప్రవక్త చెప్పిన మాట మనం చదువుకుంటున్నాం అంతే, వాళ్ళకి తెలిసింది. బీదలకు సువార్త ప్రకటించడానికి నన్ను పంపాడు, ప్రవక్త చెప్పాడు అన్నమాట. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించడానికి, హృదయంలో నలుగులాటున్న వాళ్ళకి, గుండె చెదిరిన వారిని విడిపించడానికి ప్రభువు హితవత్సరం, హితం అంటే ఫేవర్, ఇయర్ ఆఫ్ ఫేవర్, దేవుడు ఒక ఇష్టమైన సంవత్సరాన్ని ప్రకటించమని చెప్తున్నాడు. హితవత్సరం వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు తెలిసి హితవత్సరం అనే మాటకు అర్థం, హితవత్సరము అనే మాటకు అర్థం వాళ్ళకి తెలుసు. జూబిలీ ఇయర్ అంటారు దాన్ని. 49 సంవత్సరాల తర్వాత వచ్చే 50వ సంవత్సరం వారికి హిత సంవత్సరం. ఆ హిత సంవత్సరం వచ్చినప్పటికీ వారికి విడుదల కలుగుతుంది. ఆ దేశంలో చాటింపు వేయబడుతుంది. ఇదిగో ఈ సంవత్సరం హిత సంవత్సరం, ఇష్టమైన సంవత్సరం దేవునికి. హితం అంటే ఇష్టం. దేవుడు ఇష్టమైన సంవత్సరంగా ప్రకటన చేశాడు. ఆయనకు ఆ సంవత్సరం ఎందుకు ఇష్టం తెలుసా? అది విడుదల కలిగజేసే సంవత్సరం. ఆ హితవత్సరం వచ్చినప్పటికీ ఇశ్రాయేలీలందరికీ విడుదల కలుగుతుంది. ఎలాగంటే అప్పటి వరకు వారు తనఖా పెట్టారు, వారి అప్పుల పాలైపోయారు. ఎవరి దగ్గర తమ భూమిని లేదా తమ ఎడ్లను, తమకున్న ఆస్తిని తనఖాలు పెట్టి ఉండొచ్చు, లేదా ఇంకేమీ చేయలేక వారంతట వారే బానిసలుగా వారికి అమ్ముడిపోయి వారి దగ్గర బానిసత్వం చేస్తూ ఉండొచ్చు. అయితే హితవత్సరం వచ్చినప్పటికీ, ఇయర్ ఆఫ్ ఫేవర్ వచ్చినప్పటికీ, ఈ జూబిలీ ఇయర్ వచ్చినప్పటికీ వారు విడుదల పొందుతారు. వారి దగ్గర నుంచి ఇంకేమీ ఆశించకూడదు యజమాని. వారిని విడుదల చేయాల్సిందే. వారు 40 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి, లేదా ఏడాది నుంచి ఆ పరిస్థితుల్లో ఉంటే, బానిసలుగా ఉన్నా, అప్పులు పడిపోయి ఉన్నా, తనఖాల్లో ఉన్నా, అవన్నీ విడుదల చేసేయాలి. ఎవరిది వారికి చెందాలి. ఇంకా హితవత్సరం వచ్చినప్పటికీ నాది అని అప్పు తీసుకున్న వ్యక్తి అనడానికి వీల్లేదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ప్రభువే చెప్తున్నాడు, విడుదల సంవత్సరం వస్తుంది అందరికీ. ప్రకటించమని దేవుడు చెప్పాడు, విడుదలను ప్రకటించమని దేవుడు చెప్పాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఈ వాక్యం చదువుతున్నాడు. అప్పటి వరకు దేవుని ప్రియసంగమ అక్కడ కూర్చున్నవారు దాన్ని ఒక మాటగా చూస్తున్నారు. దేవుడు ప్రవక్త ద్వారా ఈ మాట చెప్పాడు అనమాట. ప్రవక్త ద్వారా చెప్పిన మాటలను చదువుకుంటున్నాం అనమాట. చాలాసార్లు మనం కూడా దేవుని వాక్యాన్ని చదువుతుంటాం, దేవుని మాటలు వింటూ ఉంటాం. అవి ఒక దేవుని మాటలుగా, దేవుని మాట అనుకుంటాం అంతే. దేవుని మాట అని చదువుకుంటామంటే అంతే. చదవడం వరకునే, వినడం వరకునే. అక్కడున్న యూదులు కూడా అదే చేస్తున్నారు. ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. కానీ ఒక విషయం తెలుసా, అది ఆల్రెడీ నెరవేరింది అక్కడ. ఆ విషయం వారికి తెలియడం లేదు. అది అక్కడ నెరవేరింది, నీ పట్ల నెరవేరింది అది, కానీ అది గ్రహించడం లేదు వారు. ప్రభు అందుకే చెప్తున్నాడు ఇది నెరవేరింది. వారందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇది నెరవేరడం ఏంటి? హితవత్సరం ప్రకటించబడిందా? బీదలకు సువార్త వచ్చిందా? గుడివారికి విడుదల వచ్చిందా? చూపులేని వారికి చూపు వచ్చిందా? అవును. ఎట్లా నెరవేరింది? ఆయన పంపిన సేవకుడు, ఆయన పంపిన ప్రియుడు ఇక్కడ ఉన్నాడు. నజరేతు వాడైన యేసుక్రీస్తు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నజరేతు వాడైన యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. ఆయనే హిత సంవత్సరం.
ఆయనే సువార్త, ఆయనే విడుదల, ఆయనే రక్షణ, ఆయనే అభిషక్తుడు. పొందుకుని అందించడానికి వచ్చాడు. దేవుని వద్ద నుంచి ఆ అధికారాన్ని తీసుకుని ఆ అధికారాన్ని మనకు పంచడానికి వచ్చాడు. అందుకే అంటున్నాడు, ఈ వాక్యం, ఈ విడుదల వాక్యం, ఈ రక్షణ వాక్యం ఈరోజు మీరు వింటుండగా నెరవేరింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటుండగా ఈ వాక్యం నీలో నెరవేరింది. ఈ వాక్యం నీలో నెరవేరింది. ఎలాగూ నెరవేరింది? యేసు అనే అభిషక్తుడు పంపబడినవాడు. ఈ వాక్యపు నెరవేర్పు అక్కడ ఉన్నాడు. ఈ వాక్యపు నెరవేర్పు అక్కడ ఉన్నాడు. ఎవరి ద్వారా ఈ వాక్యం చదవబడిందో వారే ఆ వాక్యానికి నెరవేర్పు. ఈ మాట ఇప్పుడు నువ్వు వింటున్నావు. ఇది నిజంగా నెరవేరిందా? ప్రభు అంటున్నాడు, నీ వినికిడిలో ఈ వాక్యం ఇప్పుడు నెరవేరింది. మీ వినికిడిలో ఇది నెరవేరిందండి. ఈ మంచి మాట మీకు వినిపించబడిందండి. దేవుని ప్రియ సంగమా, ఈ మంచి మాట నీకు వినిపించబడింది. ఇది విడుదల సంవత్సరం అని ప్రభు చెప్పాడు. ఎక్కడ విడుదల సంవత్సరం అంటే, ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ విడుదల సంవత్సరం. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నా వినికిడిలో ఇది నెరవేరింది అన్నాడు. ప్రభు నీ దగ్గర ఉంటే నువ్వు విడుదల పొందినట్టే లెక్క. ప్రభు నీ హృదయంలో ఉంటే నువ్వు విడుదల పొందినట్టు. ప్రభు నీ హృదయంలో ఉంటే నీకు హితవత్సరం. నీ వ్యాధి మట్టుమాయం, నీ బలహీనత తొలగిపోతుంది. కారణం ఏంటి తెలుసా? అది ప్రవచన వాక్యం నెరవేర్పు. ప్రభు వాక్యం అక్కడ నెరవేరింది, మన జీవితాల్లో కూడా నెరవేరింది. మీ వినికిడిలో నేడు 21వ వచనం చూస్తున్నాం మనం. లూకాసు వార్త 4:21 వచనం. నేడు, ఈరోజు మీరు వింటుండగా ఈ వాక్యం నెరవేరింది. నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరింది. 22వ వచనం. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చారు. ఈయన వినికిడిలో ఈ వాక్యం నెరవేరిందట అని చెప్పి. నిజమే దేవుని ప్రియ, నీవు కూడా చెప్తావు, యేసుక్రీస్తు ప్రభు ఈ వాక్యపు నెరవేర్పు అని చెప్పి మన జీవితాల్లో మనం చెప్పే గడియ ఈరోజే అని ప్రభు చెప్తున్నాడు. యేసే విడుదల అని చెప్పి, యేసే రక్షణ అని చెప్పి మనం చెప్తాం. ఎందుకంటే ఆయనే ప్రకటించాడు మనకు, అది ఆయనే ఇచ్చాడు. ఇది నన్ను పొందుకున్నావు, ఇది నన్ను పొందుకున్నావు. ఎన్నాళ్ళుగానూ నిరీక్షిస్తున్నా ఆ గడియ రానే వచ్చింది అని చెప్పి వారందరూ కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. యేసయ్య చెప్పినట్టు ఆ నెరవేర్పు అక్కడ జరిగింది. ఆయనే అభిషక్తుడు, ఆయనే దేవుని చేత పంపబడినవాడు. ఆయన ద్వారానే ఈ కార్యం జరిగింది. ఈ దినాన్ని ఆ కార్యం మన జీవితాల్లో జరగడానికి ప్రభువా పంపబడిన దేవుడు నీవే అని చెప్పి, ఈ వాక్యపు నెరవేర్పు నీవే అని చెప్పి మనం ఒకసారి నమ్మి హృదయపూర్వకంగా ఆయనకు స్తోత్రం చెల్లిద్దాం. ఇది మన జీవితాల్లో నెరవేరింది. ప్రార్థన చేసుకుందాం. ఇది మీ వినికిడిలో నేడు నిజమైందని చెప్పవు, రుజువైందని చెప్పవు, నెరవేరిందని చెప్పవు. నిజమేనాయన, నిజమే బాబు. ఈ మంచి మాట మా జీవితాల్లో నెరవేరింది. దానికి కారణం మేం కాదు, నీవు అని మాకు అర్థమైంది. దానికి కారణం మా భక్తి కాదు, దానికి కారణం నాయన మా యొక్క జీవితం కాదు, కేవలం నిన్ను బట్టి అది నెరవేరిందని చెప్పావు. నిన్ను బట్టి నువ్వు వచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అభిషక్తునిగా వచ్చి మాకు ఈ రక్షణ ఇచ్చినందుకు నీకు వందనాలు. అభిషక్తునిగా పొందుకుని వచ్చి మాకు ఈ విడుదల ఇచ్చినందుకు. ఇది మాకు హిత సంవత్సరమే. ఇప్పటి వరకు బందిఖానాలో ఉన్నాం. అనేక మంది నాయన రోగపు బందిఖానాలో ఉన్నారు, వ్యాధుల బందిఖానాలో ఉన్నారు, ఆసుపత్రి అనే బందిఖానాలోనే బిడ్డలు ఉన్నారు. కానీ వారికి నువ్వు చెప్పావు, నేడు ఈ లేఖనం మీ వినికిడిలో నెరవేరింది. మీరింటున్న ఈ మాట మీ జీవితంలో నెరవేరింది. మీకు హితవత్సరం ప్రకటించబడింది. మీరు విడుదల పొందారు. ఇశ్రాయేలీయులకు హితవత్సరం లేదని ఎంతో సంతోషం. ఇక వారికి విడుదలై వారి బానిసలు కాదు, వారి బందీఖానాలో ఉండరు, వారి చెరసాలల్లో ఉండరు. ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నీ బిడ్డలకు రావా వారి జీవితంలో, వారి వినికిడిలో ఈ మాట నెరవేర్చినందుకు నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ప్రేమమేడ నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాట నెరవేర్పు మా జీవితాల్లో చేసినందుకు వందనాలు.
మాటను మాటగా ఉంచక దాన్ని నెరవేర్పుగా చేసిన యేసయ్యా నీకు స్తోత్రం. మరొకసారి ఈ మాటను మా జీవితాల్లో మీరు రుజువు చేసినందుకు, మాకు మంచి మాట మా జీవితాలు మంచిగా చేసినందుకు, విడిపించినందుకు, హితవత్సరం ప్రకటించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామమునకే మహిమ ఘనత ప్రభావము అర్పిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని ప్రియసంగమా, యేసుక్రీస్తు ప్రభువే విడుదలగా ఈ లోకానికి మన కోసం వచ్చారని చెప్పి మనం నమ్మాం. ఆ విడుదల మనకి ఇవ్వడానికే ఆయన తన శరీరాన్ని కూడా నలగొట్టించుకున్నారు. ఆయన తన రక్తాన్ని మనకు పానంగా ఇచ్చారు. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆయన నెరవేర్చిన ఆ జ్ఞాపకార్థంగా, ఆయన శరీర రక్తాల జ్ఞాపకార్థంగా ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తీసుకుంటున్నాం. మీరు తయారు చేసుకున్న ఆ యొక్క రొట్టె పానము తీసుకోండి, లేకపోతే మనసులో ప్రార్థన చేసుకోండి. నీ శరీరం ఇచ్చినందుకు, నీ రక్తం ఇచ్చినందుకని. ప్రేమ నమ్మకమే మా తండ్రి, నీకు వందనాలు. ఇది నీ శరీరం, దీన్ని తినేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పావు. నేను మీకు నెరవేర్పుగా వచ్చాను అని చెప్పి నిజమే. ఈ శరీరం ద్వారా మాకు విడుదలను, స్వస్థతనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మీ శరీరం, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే పాత్రను బట్టి కూడా మీకు వందనాలు నాయనా. ఇది మీ రక్తం, మీ రక్తం వలనైన నూతన నిబంధన, ఇది ఒక కొత్త నిబంధన మీరు మాతో చేశారు. మా పాపములన్నింటినీ కడిగి పవిత్రపరిచి మమ్మను నీ బిడ్డగా చేసుకున్నారు. మేము నూతన సృష్టిగా మార్చబడ్డాం, పాతవి గతించిపోయినాయి. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రీతిగా మీ శరీర రక్తాలు మాకు ఇచ్చినందుకు మా కృతజ్ఞతాస్తుతులు స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాగూ ఆరాధనగా మీ మీ కుటుంబాల్లో అందరూ కలిసి కూర్చొని ప్రభువుని ఆరాధన చేస్తున్నందుకు వందనాలు. ఇంకా మనం ఒక పాటే పాడము వీడియో కాబట్టి మీరు అవసరమైతే 1-2 పాటలు పాడుకోండి. దాన్ని పాజులో ఉంచుకుని ఆ వీడియోని అట్లాగా ఆఫ్ చేసుకొని 1-2 పాటలు పాడుకోండి. అలాగే ప్రార్థన చేయండి, కుటుంబీకులందరూ ప్రార్థన చేయండి. ఇది ప్రార్థన చేయాల్సిన సమయం కదా. కుటుంబం అంతా కూడా దేశం కోసం, రాష్ట్రం కోసం, ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ కోసం, మన ప్రియుల కోసం, అలాగే ఎంతోమంది గతించిపోతున్నారు, వారి కుటుంబాల ఓదార్పు కోసం ప్రార్థన చేయమని కోరుతున్నాను. మీరు ప్రార్థన చేయండి. ఆ తర్వాత 1-2 ప్రకటనలు నేను ముగింపు ప్రార్థన చేస్తాను. 25వ తారీఖు మనకైతే యూత్ మీటింగ్, ఎంతో సంతోషం జల్దరు యవనస్తులందరికీ. అయితే ఇప్పుడు మనం సమాజంగా కూడే అవకాశం లేదు కాబట్టి జూమ్ యాప్ను మీ మొబైల్స్లో మీరు డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా, ఆ జూమ్ యాప్ ద్వారా ఆ ఒక కార్యక్రమాన్ని చేయాలని బిడ్డలు, యవనస్తులు ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి అందులో పాల్గొనే వారందరూ కూడా మన గ్రూప్లో మేము జూమ్ ద్వారా ఈ యొక్క యూత్ మీటింగ్లో పాల్గొగలము అని తెలియజేస్తే ఏమి కార్యక్రమాలు అనేది మీకు ఈరోజు మన యొక్క గ్రూప్లో తెలియచేయబడతాయి. కాబట్టి మీరు సిద్ధపడాలని ప్రభు ప్రార్థన మనం కోరుతున్నాను. అనుదినం మీ కుటుంబంలో ప్రార్థన కొనసాగించండి, విడిచిపెట్టవద్దు, ధైర్యంగా ఉండండి. ఎవరు కూడా ఏ విషయంలోనూ నిరుత్సాహపడవద్దు అని చెప్పి, ఎవరైనా బలహీనంగా ఉంటే ఫోన్ చేయండి, ప్రార్థన చేద్దాం. మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. తల వంచితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మనం సెలవు తీసుకుందాం. అందరూ తల వంచండి. అత్యంత ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎప్పుడు మాకు మంచి జరుగుతుంది, ఎప్పుడు మా ఆశలు తీరతాయి, ఎప్పుడు మాకు ఆరోగ్యం వస్తుంది, ఎప్పుడు మా కుటుంబాలు సమాధానకరంగా ఉంటాయి, ఎప్పుడు దేవుడిచ్చిన మేలు మేము పొందుకోగలుగుతాం, దేవుని దీవెనకు మేము ఎప్పుడు పాత్రలం అవుతాం, మాకు ఎప్పుడు ఈ వ్యాధి నుంచి విముక్తి కలుగుతుంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే చెప్పు. నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నేను మీ ఎదుటున్నాను, నేను నెరవేర్చాను, మిమ్మల్ని నమ్మమన్నావు. అవునయ్యా, మీరే నెరవేర్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కోసం ఈ లోకానికి వచ్చి
అభిషక్తునిగా, క్రీస్తుగా, మెస్సియగా ఈ లోకానికి వచ్చి మీరు నెరవేర్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. మీరు నెరవేర్చారని నమ్మలేక ఇంకా దిగులుతో ఉన్నాం మేము, ఇంకా బందికానాలో ఉన్నాం, ఇంకా అనారోగ్యాల్లో, ఇంకా బలహీనతల్లో ఉన్నాం. కాదు, మీరు నెరవేర్చారు, మాకు ఇచ్చారని చెప్పి ఈ దినాన్ని మీరు మాతో చెప్పినందుకు మీకు వందనాలు చెల్లిస్తాం. పొందుకున్నామని చెప్పి నాయన మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ప్రియ బిడ్డలందరినీ, జల్దర్ కుటుంబాన్ని అంతటినీ నీ చేతికి అప్పగిస్తున్నాం. నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రం చేస్తావు. నీతి సూర్యుని రెక్కల్లో ఆరోగ్యం ఉంటుందని చెప్పి నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువా నీ రెక్కల చాటున నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా బంధువులు, మిత్రులు, మాకు తెలిసిన వారు నాయన బలహీనతల్లో ఉంటే, అనారోగ్యంలో ఉంటే, ఆసుపత్రిలో ఉంటే వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి వినికిడిలో వారు వింటుండగా ఈ వాక్యం వారిలో నెరవేరుతుంది, వారికి విడుదల కలుగుతుంది. మీరే విడుదలని చెప్పి వారు సాక్ష్యం ఇస్తారు. అటు రీతిగా వారి జీవితాల్ని మలచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, అలాగే పాలిస్తున్న నాయకులు, అధికారులకు ఇంకా సరైన జ్ఞానం ఇచ్చి ఈ విపత్కర పరిస్థితుల్లో ఎలాగూ పాలన చేయాలో మంచి ఆలోచనలు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన అనేక మంది బిడ్డల కోసం ప్రార్థించే బిడ్డలుగా జల్దర్ కుటుంబాలను ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జల్దర్ కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డని చేతికి అప్పగిస్తున్నాం. నిశ్చితమైతే 25వ తారీఖు జూమ్ యాప్ ద్వారా యవనస్తులందరూ కలిసి నాయన చక్కగా నిన్ను స్తుతించడానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి నేను ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, పేరు పేరున ప్రతి వ్యక్తిని నీ కృపగల చేతులకు అప్పగించుకుంటూ నీ నామమునకే మహిమ ఘనత ప్రభావము ఆరోపించుకుంటూ నిశ్చితమైతే వేగరమే అత్యంత తొందరలోనే సమాజంగా మేము కూడి హృదయపూర్వకంగా మేమందరము కలిసి నిన్ను ఆరాధన చేసే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, సన్నిధి మనందరకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.